It's a very interesting question. In a two element series, network voltage and current are given like this. V of t is equal to 5 plus 10 root 5 cos 2t plus 10 cos t, and I of t is given somewhere something like this. So the question here is, find three things. First one is the average power consumed by the circuit, and second one is power factor of the circuit, and third one is network element. Network elements ante ee circuit lo ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి వాల్యూస్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో దేర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ సూపర్ పొజిషన్ థీరం. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి సూపర్ పొజిషన్ థీరం అని ఒకటి వాడతాం. సూపర్ పొజిషన్ థీరం అనేది థీరమ్స్ అనే చాప్టర్ లో రావచ్చేమో, బట్ హియర్ it is necessary to solve the superposition, to use the superposition theorem. So what is this superposition theorem? The statement goes like this: superposition theorem, it says any linear bilateral network consisting of more than one independent sources in such network the response in any branch, that means either voltage or current, any branch, is algebraic sum of responses caused by each individual sources acting alone, where rest of the sources are replaced by their internal impedances. సో ఇది చూడడానికి పెద్ద స్టేట్మెంట్ లాగున్నా, ఇట్స్ మోర్ సింపుల్ వన్. సో వాట్ ఇట్ మీన్స్, ఇట్ సేస్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఏమన్నారు, ఇన్ ఎనీ బయలాటరల్ లీనియర్ బయలాటరల్ నెట్వర్క్. ఓకే, లీనియర్ అంటే లీనియర్ నెట్వర్క్స్ తో, లీనియర్ ఎలిమెంట్స్ తో కూడింది. bilateral we'll see later, consisting of more than one independent sources. Okay, independent source ante enti, voltage source kanivu, current source kanivu, independent sources unte in such network, the response in any branch, it is voltage or current in any branch, is the algebraic sum of responses caused by individual sources acting alone. అంటే ఒక్కొక్క సోర్స్ ఉన్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ఆ రెస్పాన్సెస్ ని యాడ్ చేస్తే మనకు యాక్చువల్ రెస్పాన్స్ అనేది వస్తుంది. వేర్ రెస్ట్ ఆఫ్ ద సోర్సెస్ ఆర్ రిప్లేస్డ్ బై దేర్ ఇంటర్నల్ ఇంపిడెన్సెస్. ఇప్పుడు ఇంటర్నల్ ఇంపిడెన్సెస్ అనేది తీసుకుంటే, ఒక వోల్టేజ్ సోర్స్ యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్స్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్. ఓకే, ఒక కరెంట్ సోర్స్ యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్స్ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్. వోల్టేజ్ సోర్స్ కి షార్ట్ సర్క్యూట్, కరెంట్ సోర్స్ కి ఓపెన్ సర్క్యూట్. సో ఈ సూపర్ పొజిషన్ థియరం అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీస్తాను చూడు. సపోజ్ ఏ సర్క్యూట్ ఈస్ లైక్ దిస్. దేర్ ఈస్ అ రెసిస్టెన్స్ హియర్, this is another resistance, this is R1, this is R2, and here there is a voltage source V1 plus minus, and here is a resistance R3,
and here again is a voltage source V2. Okay, now I want the current in R1 resistor in this circuit. Okay, సో ఈ సర్క్యూట్ లో నాకు R1 రెసిస్టర్స్ గుండా వెళ్ళే కరెంట్ I నాకు కావాలంటే నేను ఏం చేస్తాను, ఈ సూపర్ పొజిషన్ థీరం ప్రకారము ముందు ఏం చేస్తాను, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ రెస్పాన్సెస్ కాస్డ్ బై ద ఈచ్ ఇండివిజువల్ సోర్సెస్, ఒక్కొక్క సోర్స్ తీసుకుంటాను. ఓకే, సపోజ్ V1 అనే సోర్స్ మాత్రమే ఉండి V2 ఏం చేస్తాను నేను, I will replace it by a short circuit. So redrawing the circuit. Okay, so this is V1. మిగిలిన ఎలిమెంట్స్ అన్ని అలాగే ఉంటాయి, రెసిస్టర్, ఇక్కడ ఒక రెసిస్టర్. సో ఇక్కడ I will replace V1 by a short circuit. So this is R1, this is R2 and this is R3, and the current flowing, let this current be I1. ఇప్పుడు ఈ కరెంట్ మనం ఈజీగా కనుక్కోనేయొచ్చా, బికాస్ మనం ఫస్ట్ చాప్టర్ లో చూసాం R3 మరియు R2 రెండు ప్యారలల్ లో ఉన్నాయి. ఆ ప్యారలల్ యొక్క రిజల్టెంట్ వాల్యూ కనుక్కుంటాం, అది తిరిగి R1 తో సిరీస్ లో ఉంటుంది, అప్పుడు నీకు టోటల్ కరెంట్ వచ్చేస్తుంది. ఆ టోటల్ కరెంటే నాకు వాల్యూ. ఓకే, అలా కనుక్కుంటాం. అండ్ సిమిలర్లీ in the second circuit, what we will do, each individual source acting alone. So V1 ని మనం షార్ట్ చేసేసి V2 మాత్రం ఉండేట్టుగా చూస్తాం. ఓకే, సో V1 ని షార్ట్ చేసాము and here R1 R2 remains and R3 is here. సో V2 మాత్రమే ఇక్కడ ఉంటుంది. సో దీని వల్ల దీంట్లో R1 లో ఒకే డైరెక్షన్ లో ఉండాలి. ఇక్కడ I1 అనుకున్నాం కదా, అదే డైరెక్షన్ లో I2 ఈ I2 ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనము. ఓకే, ఇక్కడ టోటల్ కరెంట్ కనుక్కొని దాని నుంచి కరెంట్ డివిజన్ రూల్ వేస్తే మనకు R1 ద్వారా వెళ్ళే కరెంట్ వస్తుంది. నౌ యాజ్ వి నో I1 and I2 separately, superposition theorem says if I want the current through the resistor R1, total current, so that total current is the sum of what, I1 plus I2. ఇదే సూపర్ పొజిషన్ థీరం అంటే. సూపర్ పొజిషన్ అంటే ఉన్న పొజిషన్ ని నువ్వు సూపర్ ఇంపోజ్ చేసావు, రెండు సర్క్యూట్లని సూపర్ ఇంపోజ్ చేస్తే మనకు పై సర్క్యూట్ వస్తుంది. ఆ విధంగా చేసే పద్ధతినే మనం ఏమంటాం, సూపర్ పొజిషన్ థీరం. ఓకే, సో దిస్ పర్టికులర్ థీరం we will use it here. Okay, now come to this question. So in a 2-element series network, voltage and current are given. First em find cheyali manam, the average power consumed by the circuit. Now observe, okay, let me take this pen. ఇక్కడ ఒమేగా ఎంత చెప్పు, ఈ దీంట్లో ఒమేగా అంటే ఏంటి, మనం గనక ఏ సైన్ ఒమేగా టీ అనుకుంటే, ఒమేగా టీ ప్లస్ టీటా అనుకుంటే టీ యొక్క కోఎఫిషియంటే ఒమేగా. ఇక్కడ చూడు, ఈ వి ఆఫ్ టీ ఈక్వేషన్ లో ఇక్కడ 5 ఉంది, కాస్ 2t ఉంది, కాస్ t ఉంది. ఇక్కడ ఒమేగా ఎంత, 0. Yes, and here omega is 2, here omega is 1. Similarly, in the down case, this omega is 0, here it is 2, here it is 1, and here it is 3. సో ఒమేగా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన క్వశ్చన్స్ లో ఒమేగా ఇక్కడ డిఫరెంట్ గా లేదు. ఇక్కడ ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ, ఒమేగా ఏమంటే మనం యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటాం. అండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. సో ఇది హెడ్స్ లో ఉంటుంది, ఇది రేడియన్స్ పర్ సెకండ్ లో ఉంటుంది ఒమేగా అనేది. సో ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్న ఇస్తారో, ఎలాంటి ప్రశ్న, ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ గా ఉన్న ఒక సర్క్యూట్ ఇస్తారో, అలాంటి సర్క్యూట్స్ లో మనం ఖచ్చితంగా సూపర్ పొజిషన్ థీరం వాడాలి. ఎందుకని, ఒక్కొక్క ఎలిమెంట్, ఇక్కడ ఒక 5 అనేది ఒక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇది ఏసీ, ఇది ఇంకొక ఏసీ, ఇదేంటిది డిసి అంటే డైరెక్ట్ కరెంట్ ఆర్ డైరెక్ట్ వోల్టేజ్. సో
ఒక్కొక్కటి తీసుకొని దానివల్ల కరెంట్స్ ఏమేమి వచ్చాయో చూడాలి. ఇక్కడ కనుక చూస్తే DC వోల్టేజ్ 5 వల్ల కరెంట్ కూడా 5 వస్తుంది. AC వోల్టేజ్ విత్ ఒమేగా 2 నుంచి మనకు ఈ కరెంట్ అనేది వస్తుంది. అలాగే 10 cos ఒమేగా 10 cos t యొక్క రిజల్టెంట్ కరెంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. దీనికి కారణమైన వోల్టేజ్ అనేది లేదు, అంటే it occurred by the combination of 3 somehow. Okay, now how to solve this? So to solve this, we apply different okay, so power consumed by the circuit is formula enti Vrms into Irms into cos theta, where theta is the angle between the voltage and current. Okay, కానీ ఇది దేనికి వర్తిస్తుంది? ఇది ఏసీ సర్క్యూట్ కి మాత్రమే వర్తిస్తుంది. మనం ఫస్ట్ చాప్టర్ లో చూసినవన్నీ DC సర్క్యూట్స్. DC సర్క్యూట్ కి పవర్ ఫార్ములా ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ V into I. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ V into I. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఒక్కొక్క వోల్టేజ్ కి సంబంధించిన కరెంట్స్ చూడాలి. ఓకే, సో వాటిని చూసి ఫస్ట్ DC అయితే V into I వేయాలి డైరెక్ట్ గా. ఇక్కడ RMS, పీక్ వాల్యూస్, యావరేజ్ వాల్యూస్ ఇవేమి ఉండవు. సో కానీ AC సర్క్యూట్ వచ్చేసరికి VRMS into IRMS into cos theta వేస్తే నీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో యూ యాడ్ దీస్ థింగ్స్. DC ప్లస్ AC పవర్ ఇస్ టోటల్ పవర్. సో అది ఇప్పుడు చేయబోతున్నాం. Okay. Now let us write what is V of t is given value. So V of t is given as 5 plus 10 root 5 cos 2t plus 10 cos t, and I of t is given as 5 plus 10 sin of 2t plus 26.56 degrees. ఇక్కడ ఎప్పుడు కూడా డిగ్రీస్ ఇస్తారు. ఓకే, ప్లస్ 7.07 cos of t minus 45 degrees. దాంతో పాటు ఇంకోటి కూడా ఉంది, ప్లస్ 15 cos of 3t minus 60 degrees. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటిది? ఎప్పుడైనా ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ టీటా ఉంటే ఈ ఏ ఏమవుతుంది? RMS వాల్యూ అవుతుందా, పీక్ వాల్యూ అవుతుందా, యావరేజ్ వాల్యూ అవుతుందా? పీక్ వాల్యూ అవుతుంది. ఎందుకంటే దీన్ని మనం గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ చేస్తే సైన్ వాల్యూ ఇలా వస్తుంది. దీని యొక్క పీక్ వాల్యూ నిర్ణయించేది ఏంటి? యాంప్లిట్యూడ్ మాత్రమే. సో ఏ విల్ బి ద పీక్ వాల్యూ ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మ్. సో ఇక్కడ 10√5 అనేది పీక్ వాల్యూ, కానీ మనకు కావాల్సింది ఏంటి? VRMS ఇంటూ IRMS. సో మనకు పీక్ వాల్యూ IM ఉంటే వాట్ విల్ బి ద RMS వాల్యూ? IM by √2, లేదా VM ఉంటే VM by √2 కావాలి. నౌ సో వన్ మోర్ థింగ్, ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలిసింది, ఇక్కడ వోల్టేజ్ 5 అయితే కరెంట్ కూడా 5. సో DC సర్క్యూట్ వల్ల మనకు పవర్ ఎంత వస్తుంది? P is equal to V into I, that is 5 into 5 అంటే 25. So let us take it as 1. Now remaining 2 voltages or the 3 currents are AC sources. Cos sign ఎక్కడైతే కనిపిస్తే అవన్నీ ACA. ఓకే, నౌ ఎయిదర్ సో ఇక్కడ ఏమన్నా మనం VRMS into IRMS into cos theta. VRMS అంటే ఎంత? ఇక్కడ 10√5/2. సో పవర్ బై ఒమేగా విత్ వాల్యూ 2 ఈస్ గివెన్ బై, సో P1 అనుకుందాం. P1 ఈజ్ ఈక్వల్ టు VRMS ఎంత? 10√5/√2 అండ్ మల్టిప్లైడ్ బై IRMS అంటే 10/√2. మళ్ళీ కాస్ ఏదో మిగిలింది, cos of angle. So angle between this phase
అండ్ దిస్ ఫేజ్, ఈ రెండింటి మధ్య యాంగిల్ కనుక్కోవాలి. ఎంత యాంగిల్ ఆ రెండింటి మధ్య? టేక్ ఏ గెస్. ఇక్కడ 2t ఉంది, ఇక్కడ 2t ప్లస్ 26.56 ఉంది. What will be the angle? This is phase and this is phase. Angle means a phase difference. Okay, angle means a phase difference. So what will be the phase difference here? So it is 2t plus 26.56 degrees minus 2t. నార్మల్ గా అలా చేస్తాం, కానీ అలా చేయడం తప్పు. ఎందుకనంటే, సో అర్థమైంది కదా, ఫేజ్ డిఫరెన్స్ అన్నా యాంగిల్ అన్నా ఒకటే. కానీ ఇక్కడ ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ చేయము. ఎందుకు చేయమంటే, బయట చూడు కాస్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది. సో రెండింటిని కాస్ లో కన్నా మార్చుకోవాలి, లేదా రెండింటిని సైన్ లో కన్నా మార్చుకోవాలి. సో పైన ఈ వాల్యూ తీసుకో. let us take this particular thing. 10√5 cos 2t అని ఉంది. సో my mathematics, you may know the formulas. Cos of omega t plus 90 degrees is minus sin omega t. Okay, all silver teacups. గుర్తుందా? సో ఆ విధంగా. సో అదే విధంగా cos of omega t minus 90 degrees is sin omega t. This is mathematics. ఓకే, సో దాని కారణంగా ఇక్కడ కింద వాల్యూ చూడు, నేనేం చేస్తున్నానంటే సైన్ ని కాస్ లోకి మారుస్తున్నాను. ఓకే, హియర్ కింద ఏముంది? 10 sin 2t plus 26.56. టేక్ ఇట్. sin of 2t plus 26.56. సో దీన్ని నేను ఒమేగా టీ అనుకుంటే వాల్యూని కాస్ లోకి మార్చాలంటే నేనేం రాయాలి? ఈ మొత్తం వాల్యూ మైనస్ 90 డిగ్రీస్ రాయాలి, అంతేగా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 2t ప్లస్ 26.56 మైనస్ 90. ఎంత అవుతుంది? దిస్ విల్ బి కాస్ ఆఫ్ 2t మైనస్ 90 మైనస్ 26.56 వచ్చేసి మైనస్ 63.4 డిగ్రీస్. ఓకే, మైనస్ 63.4 డిగ్రీస్. అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు దీన్ని కంపేర్ చేయి. cos 2t here and cos 2t minus 63.4. What is the phase difference between these two? This is voltage and this is current. So we want theta. Theta is the angle between what? Voltage and current. So ఇక్కడ ఏమవుతుంది? cos of 63.4 అవుతుంది, అంతేగా? ఇప్పుడు cos of మైనస్ theta తీసుకున్నా, cos theta తీసుకున్నా రెండు ఒకటే. ఓకే, అందుకని మనం మైనస్ ఏం కన్సిడర్ చేయం. ఎప్పుడు కాస్ లో రాసుకుంటే అది అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మైనస్ వచ్చింది. నువ్వు అనుకోవచ్చు, సార్ 2t మైనస్ ఆఫ్ ఈ వాల్యూ చేయాలా, లేదా ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ చేయాలా అని ఆలోచించవచ్చు. సో ఎనీథింగ్ ఈజ్ ఓకే ఇఫ్ యూఆర్ రైటింగ్ కాస్ అవుట్ సైడ్. సో పవర్ 1 ఎంత అవుతుంది? 10√5/√2 into 10/√2 into cos of this angle. Similarly, what is the next term? omega is equal to 1 ఉంది. ఇక్కడ omega 1 ఉన్నది ఏంటి? ఈ టర్మ్. అది నేను పవర్ 2 అనుకుంటాను. So the power 2 will be again Vrms into Irms into cos theta. Vrms into Irms into cos theta. ఏమవుతుంది చెప్పు? 10/√2 into 7.07/√2 into cos of the angle between this term and this term. What it will be? 45 degrees. Okay, now this is 1, this is 2 and this is 3. So power 1, this is P, this is P1 and P2. And ఇంకోటి కూడా మిగిలిపోయింది ఇక్కడ, కరెంట్. సో దీనికి సంబంధించి దిస్ వాట్ ఈస్ ద ఆర్ఎంఎస్ వాల్యూ? 15/√2, అవునా? కానీ ఒమేగా 3తో కూడిన వోల్టేజ్ అనేది మనకు v of t లో ఇవ్వలేదు. v of t లో ఒమేగా 3 అంటే cos 3t అనే టర్మ్ అనేది లేదు. కాబట్టి వోల్టేజ్ యొక్క ERMS వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది.
ఏ టర్మ్ ఇవ్వలేదు కాబట్టి 0. సో పవర్ 3 అని రాసుకుంటే పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఇంటూ 0. విఆర్ఎంఎస్ అంటే 0 ఇంటూ ఐఆర్ఎంఎస్ ఎంత 15/√2 ఇంటూ ఏమున్నా కానీ ఇక్కడ 0 అయిపోతుంది. సో ద టోటల్ పవర్ ఇన్ దిస్ సర్క్యూట్, సో క్వశ్చన్ ఏం అడిగారు, ద యావరేజ్ పవర్ కన్జ్యూమ్డ్ బై ద సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 3. ఈ మూడు యాడ్ చేస్తే మనకు 100 వాట్స్ వస్తుంది. సో ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ, ఈ మూడు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 100 వాట్స్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్ అని అడిగాడు. లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్. సో పవర్ ఫ్యాక్టర్ కి మనం నిన్న ఒక ఫార్ములా ఒకటి నేర్చుకున్నాం. ఏంటి పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా? ఒకటి కాదు, చాలా నేర్చుకున్నాం. ప్యారలల్ సర్క్యూట్ కి 3/y, ఎస్. సిరీస్ సర్క్యూట్ కి అయితే R/Z. ఎస్, దట్ ఈస్ ఈక్వల్ టు cos phi. ఓకే, సో దిస్ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక మాస్టర్ ఫార్ములా నుంచి వచ్చింది. ఆ మాస్టర్ ఫార్ములా ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ ఇస్ ఒరిజినలీ గివెన్ బై ద ఫార్ములా రియల్ పవర్ డివైడెడ్ బై అపారెంట్ పవర్. దిస్ ఈస్ అప్లికబుల్ టు ఎనీ సర్క్యూట్. ఇది యూనివర్సల్ ఫార్ములా, ఇది అప్లికబుల్ టు ఎనీ సర్క్యూట్. ఎనీ సర్క్యూట్ అంటే ఫ్రీక్వెన్సీలు మారినా, అంటే ఒమేగా 1, ఒమేగా 2, ఒమేగా 3 ఎలాగున్నగా. ఇప్పుడు ఇది ఎలాంటి సర్క్యూట్ కు ఉపయోగపడుతుంది? కేవలం ఒకే ఒక్క ఫ్రీక్వెన్సీ క్వశ్చన్ లో ఉంటే అలాంటి వాటికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఓకే, కానీ ఇక్కడ మన క్వశ్చన్ లో రకరకాల ఫ్రీక్వెన్సీస్ మారాయి. ఓకే, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 అలా చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఏం వాడాలి, ఈ ఫార్ములా వాడాలి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు కాబట్టి మనం ఫస్ట్ ఫార్ములా వాడాం. నౌ హియర్, so for your information, the power factor will be cos pi, that is R/Z. అది దేనికి వాడతామంటే it is used for only series circuit, that too with single frequency. అంతేగాని ఈ క్వశ్చన్ లో ఇది వాడలేం. మరి ఈ క్వశ్చన్ లో ఏం చేయాలి? లెట్ us see. సో పవర్ ఫ్యాక్టర్ లో రియల్ పవర్ మనం ఆల్రెడీ కనుక్కొనేసాం ఫస్ట్ క్వశ్చన్ లో. సో రియల్ పవర్ కనుక్కున్నాం. నెక్స్ట్ వచ్చేసి కింద అపారెంట్ పవర్ ఫార్ములా ఏంటి? మనం మొన్న నేర్చుకున్న కాంప్లెక్స్ పవర్ యొక్క మాడ్యులసే మనం అపారెంట్ పవర్ అనుకుంటాం. దట్ ఫార్ములా ఈస్ √ రియల్ పవర్ స్క్వేర్ ప్లస్ రియాక్టివ్ పవర్ స్క్వేర్. అంటే ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఇంకా కనుక్కోవాల్సింది ఏంటి? క్యూ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోతుంది, సెకండ్ క్వశ్చన్ అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ క్యూ ఈస్, రియాక్టివ్ పవర్ అంటే ఇంకో పదం ఏంటి? ఇట్ ఈస్ నాట్ రియల్, ఇట్ ఈస్ ఇమాజినరీ. సో ఫస్ట్ కేసులో V × I 5 × 5 చేశాం కదా, అది రియల్ కేస్, అంటే రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ క్యూ అనేది కేవలం దేనికి వర్తిస్తుంది? ఇండక్టర్ కి లేదా కెపాసిటర్ కి వర్తిస్తుంది. ఇట్స్ నాట్ ఫర్ రెసిస్టర్స్. సో ద ఫస్ట్ కేస్, వాట్ ఈస్ ద క్యూ? It is 0. And in the second case with omega 1 is equal to 2, again what is the formula for Q? IRMS square. Yes. Into. So what is the formula for P? V × I. AC circuit lo. VRMS. IRMS. Cos pi. Cos theta or cos pi, where pi is the angle between V and I. Q అంటే ఏంటి? VRMS into IRMS into sin pi. Okay.
So here for the first for the this omega 1 is equal to 2, what it becomes, RMS value of voltage is 10 root 5 by root 2 and RMS value of the current is 10 by root 2 and the angle between them is angle కనుక్కున్నాం మనం ఏమని కనుక్కున్నాం 63.4 degrees అని చూసాం కదా. సో సైన్ ఆఫ్ దట్ యాంగిల్ అవుతుంది, సైన్ ఆఫ్ 63.4 ప్లస్ అదే విధంగా సెకండ్ దానికి ఓకే 10 sin t 10 cos t ఏమవుతుంది 10 by root 2 into 7.07 by root 2, that is the RMS value of the current, into cos of the angle between them. ఈ రెండింటి మధ్య యాంగిల్ తేడా ఎంత ఉంది 45 degrees. సో ఈ వాల్యూ కనుక మనం సాల్వ్ చేస్తే క్యాలిక్యులేటర్ ఉపయోగించి మనకి ఎంత వస్తుంది 125 యూనిట్స్ ఏంటి, వాట్ ఆర్ ద యూనిట్స్, VAR, very good, VAR. So Q is equal to 125 VAR. Now can I calculate the apparent power? So the apparent power here will be root of E square plus Q square. P square, P ante unchindaka 100 గుర్తుంది కదా. Yes sir. P 100 square plus Q ఇప్పుడు 125 square. So the resultant value is ఇలా వస్తుంది, ఇది ఎంత అవుతే అంత 10,000 plus ఏదో సమ్ వాల్యూ వస్తుంది, రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే నీకు అపారెంట్ పవర్ వస్తుంది. సో now the power factor formula is cos pi is equal to real power ante P, apparent power ante mod of complex power. So the value will be, so real power ante 100 divided by ఈ వాల్యూ అంత root of 100 square plus 125 square. ఈ రెండు సాల్వ్ చేస్తే మనకు 0.62 వస్తుంది. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ లాగ్ అనాలా లీడ్ అనాలా, think about it. పవర్ ఫ్యాక్టర్ లాగా లీడా? సో Q చూడు ఇక్కడ, Q పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ అంటే ఏంటి, పాజిటివ్ అంటే ఏంటి, ఇండక్టరా కెపాసిటరా? ఇండక్టర్. ఇండక్టర్ అయితే కరెంట్ అనేది లీడా లాగా? ఇండక్టర్ లో కరెంట్ అనేది ఈ వైపు ఉంటుంది, వోల్టేజ్ అనేది లీడ్ లో ఉంటుంది. వోల్టేజ్ లీడ్ అంటే కరెంట్ అనేది లాగ్. సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు కరెంట్ లీడా లాగా చెప్తాం కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, లాగ్ అని రాయాలి. బికాస్ ద కరెంట్ ఈస్ లాగింగ్, we always represent power factor in terms of current. So 0.62 lag. Okay, so the reason is because Q is positive. Okay, so the final part in this question is what are the network elements. First of all నువ్వు చెప్పు, ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ లో, there are 2 elements సిరీస్ నెట్వర్క్ అన్నాడు. ఆ నెట్వర్క్ లో 2 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, సిరీస్ లో. ఏంటా 2 ఎలిమెంట్స్? ఖచ్చితంగా DC పవర్ ఉంది కాబట్టి V is equal to IR కదా. DC కేసులో V is equal to IR. సో R is equal to V by I. ఇక్కడ చూడు 5, ఇక్కడ 5 అంటే 5/5. సో ఖచ్చితంగా 1 ఓం గల రెసిస్టెన్స్ ఆ సర్క్యూట్ లో ఉంది, అవునా? సెకండ్ ఎలిమెంట్ ఏముంటుంది, సెకండ్ ఎలిమెంట్ ఏముంటుంది? ఆబ్వియస్ గా మనకు Q అనేది పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి సెకండ్ ఎలిమెంట్ ఏంటి, ఇట్ విల్ బి an inductor. Yes or no? Yes sir. సో ఈ సర్క్యూట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఎలిమెంట్స్, ఒకటి రెసిస్టర్, ఒకటి ఇండక్టర్. సో ఈ సర్క్యూట్ లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. రెసిస్టర్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలిసిపోయింది 1 ohm. సో దెర్ ఈస్ అన్ ఇండక్టర్ హియర్ అండ్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు ఏ సిరీస్ ఆఫ్, ఒక DC సోర్స్ ఉంది, 2 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. ఒక వోల్టేజ్ సోర్స్ వచ్చేసి ఇది, రెండో వోల్టేజ్ సోర్స్ ఇది. ఓకే, ఇలా ఉన్నాయి. మనకు క్వశ్చన్ ఏం అడిగారు,
we are asked to find the network elements అంటే r l values ఎంత అని అడిగారు. సో r value ఆల్రెడీ కనుక్కున్నాం. And why I didn't consider the inductor here? ఇప్పుడు సర్క్యూట్ లో ఇలా ఉంది కదా, ఇది v is equal to 5, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా 5. దిస్ ఇస్ DC. ఓకే, ఎందుకు నేను ఈ ఇండక్టర్ కన్సిడర్ చేయలేదు? The reason is earlier we have said that నేను ఒక షార్ట్ కట్ చెప్పాను. ఓకే, so at t is equal to 0, the inductor acts as open circuit and capacitor acts as short circuit, LOC CSC. At t is equal to infinity, inductor acts as short circuit and capacitor acts as open circuit. ఇది స్టడీ స్టేట్ అంటాం. t is equal to infinity స్టడీ స్టేట్ అంటాం. ఈ DC కూడా స్టడీ స్టేట్ వర్తిస్తుంది. ఇన్ DC ఆల్సో ద ఇండక్టర్ విల్ రిమైన్ యాజ్ అ షార్ట్ సర్క్యూట్. అందుకని ఈ ఇండక్టర్ ఇక్కడ ఉన్నా కానీ దీన్ని దేంతో రిప్లేస్ చేసాం? ఒక షార్ట్ సర్క్యూట్ తో రిప్లేస్ చేసాం. మరి ఇప్పుడు ఏం మిగిలింది సర్క్యూట్ లో? రెసిస్టర్, వోల్టేజ్ సోర్స్ మాత్రమే మిగిలింది. అందువల్ల మనం v = IR రాయగలిగాం. R = V/I అని రాసాం. ఇక్కడ సపోజ్ ఒక ఇండక్టర్ ఉంటే దాన్ని ఏంగా కన్సిడర్ చేస్తాం? ఓపెన్ సర్క్యూట్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, అక్కడ ఆ ఇండక్టర్ ని తీసేసి ఒక ఓపెన్ సర్క్యూట్ పెడతాం, అంటే కరెంట్ ఫ్లో అవ్వలేదు. Got it? So now coming to the question. In this circuit, there is a resistor and a inductor in addition to the voltage sources. Now consider omega is equal to 1. ఇది సింపుల్ గా ఉంది. సో omega is equal to 1 కి సంబంధించి v is equal to iz అనే ఫార్ములా యూజ్ చేస్తే, because v is equal to iz applies for the AC circuits, z is equal to ఎంత అవుతుంది? v/I అవుతుంది. సో ఇక్కడ v ఎంత? 10/√2. I ఎంత? 7.07 /√2. 2 /√2 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ మనకి ఏం మిగులుతుంది? 10/7.07 మిగులుతుంది. సో 10/7.07 is nothing but √2. ఓకే, దీన్ని వాల్యూ కనుక మనం ఫైండ్ చేస్తే మనకు √2 అంటే ఎంత? 1.414. దీన్ని సాల్వ్ చేసినా అదే వాల్యూ వస్తుంది. సో z is equal to √2. And what is the value of z? Always it is the root of r square plus xl square. అవునా? Yes, sir. సో root of r square plus xl square is √2. r వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. సో x ఈ రెండు వైపులా స్క్వేర్ చేస్తే you will get 2 minus RL square, that is 2 minus 1 is 1. XL అంటే ఎంత ఇక్కడ? omega L whole square. omega వాల్యూ ఎలాగో 1 కాబట్టి, సో 1 into L whole square is 1. సో L వాల్యూ ఎంత అవుతుంది? 1 హెన్రీ. ఓకే, సో మనం ఇక్కడ నెట్వర్క్ ఎలిమెంట్స్ అనేవి కనుక్కున్నాం. దట్ ఎండ్స్ ద క్వశ్చన్. సో ఏం ఫైండ్ చేసాము ఈ క్వశ్చన్ లో? యావరేజ్ పవర్ కన్జ్యూమ్డ్ బై ద సర్క్యూట్ ఫైండ్ చేసాము, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్ ఫైండ్ చేసాము, మరియు నెట్వర్క్ ఎలిమెంట్స్ కనుక్కున్నాం. అండ్ ఏమేం నేర్చుకున్నాం ఈ క్వశ్చన్ నుంచి? లెట్ us see what all you have learned. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? సూపర్ పొజిషన్ థియరం అనేది నేర్చుకున్నాం. దీని గురించి ఇంకా ఎలాబరేట్ గా మనకు 3rd చాప్టర్ లో, థియరమ్స్ అనే చాప్టర్ లో వస్తుంది. ఏంటి సూపర్ పొజిషన్ థియరం? If different frequencies are present, consider each element as a different source and neglect all other elements. That is, replace those elements by their internal impedances and write the response. And power is equal to power by the first element, first source, plus power by the second source, plus so on. అదే విధంగా reactive power కూడా. Reactive power is equal to reactive power by the first source, reactive power by the second source, and so on. This is the first thing that we have learned. What is the second concept that we have learned? The power factor is always given by cos pi is equal to
real power divided by apparent power. That is, real power is P and apparent power is mod S. So it's also given as P by root of P square plus Q square. అండ్ మనం ఏదైతే ఫార్ములాస్ ఇంతకుముందు క్వశ్చన్స్ లో చూసామో లైక్ కాస్ పై ఈక్వల్ టు ఆర్ బై జెడ్ కానీ కాస్ పై ఈక్వల్ టు జీ బై వై కానీ అది సిరీస్ ప్యారలల్ సర్క్యూట్స్ కి వాటిలో అది కూడా కేవలం ఒక్క ఫ్రీక్వెన్సీ ఉన్న సర్క్యూట్స్ కి మాత్రమే వర్తిస్తుంది. అండ్ థర్డ్ వన్, ఫర్ ఏ DC supply, inductor acts as a short circuit or open circuit? Short circuit in the steady state, and capacitor acts as open circuit. And finally, in an AC circuit, the total impedance is the ratio of V to I, that is voltage by current. Okay, so these are the things that we learned from this question. Shall we move on to the next question? Sir. ఎలా ఉంది, స్లోగా ఉందా, ఫాస్ట్ ఉందా, ఇంకొంచెం ఫాస్ట్ పెంచాలా ఏంటి? ఇది చాలు సార్. Okay. Okay, this is the next question. See the question once. Okay, so see here, in the circuit shown, the average value of the current in the steady state condition is dash. ఇక్కడ చూడు మనకు రెండు టర్మ్స్ ఉన్నాయి. ఒకటి the impedance is 2 plus J4, and one more impedance is present here, 2 Henry. Now we are going to use here again ఏం వాడాలి? There are two different sources. One is a DC source and one is a AC source. Hello, can you hear me? Yes, sir. Okay, see this. So ఇక్కడ మనం ఏం వాడాలైతే ఇక్కడ there are two different frequencies. Again we have to use what? Obviously the superposition theorem. Okay, ఫస్ట్ మనం 30 volts మాత్రం ఉన్నట్టుగా సర్క్యూట్ డ్రా చేసుకోవాలి. తర్వాత 6 sin t ఉన్నట్టుగా డ్రా చేసుకోవాలి. ఈ రెండు కేసెస్ లో సెపరేట్ గా కరెంట్ కనుక్కొని దాని యొక్క యావరేజ్ వాల్యూ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ use superposition theorem. ఫస్ట్ వన్ ఏం ఉండాలనుకుంటాం? We assume to have only 30 volts DC source. సో 30 volts DC source మాత్రమే ఉంటే సర్క్యూట్ ఎలా ఉంటుంది? చూడు, ఇక్కడ 30 volts ఉంది, ఆ తర్వాత 5 ohms ఉంది, తర్వాత స్టడీ స్టేట్ లో ఇండక్టర్ ఎలా ఉంటుంది? LOC CSC LSC COC.
హలో Sir. ఓకే సీ హియర్ ఇక్కడ ఇండక్టర్ ఏంగా బిహేవ్ చేస్తుంది ఇట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే స్టడీ స్టేట్ దగ్గర ఇండక్టర్ విల్ బిహేవ్ యాజ్ ఎ షార్ట్ సర్క్యూట్ సో ఇది షార్ట్ సర్క్యూట్ లా బిహేవ్ చేస్తుంది ఇక్కడ కూడా ఒక ఇండక్టర్ ఉంది చూడు 2+J4 జే పాజిటివ్ అనుకో దాన్ని ఏమంటాం మనం ఇండక్టర్ ఉంది కాబట్టి ఇక్కడ 4J కూడా ఏంగా రీప్లేస్ చేసుకోవాలి జస్ట్ 2 మిగులుతుంది J4 అనేది షార్ట్ అయిపోతుంది ఓకే సో ఈ Z లో కూడా మనకి ఏం మిగులుతుంది 2 ohms మాత్రమే మిగులుతుంది మరియు ఈ వోల్టేజ్ సోర్స్ లేదనుకుంటున్నాం కదా లేదనుకుంటే సర్క్యూట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఐడియా వచ్చిందా ఈ సర్క్యూట్ ని ఎలా డ్రా చేశానని అర్థమైంది. నౌ వాట్ ఐ హావ్ టు క్యాలిక్యులేట్ కరెంట్ సో కరెంట్ ఇన్ ది సర్క్యూట్ ఎంత అవుతుంది కరెంట్ ఇక్కడ ఎంత ఉన్నాయి సో 5 ohms ఈజ్ ఇన్ సిరీస్ విత్ 2 ohms దట్ ఈస్ టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ 7 ohms and total voltage this is plus and this is minus 30 volts now V is equal to IR formula కనుక యూస్ చేస్తే I is equal to V by R that is 30 by 7 అవుతుంది కరెంట్ ఏ డైరెక్షన్ ఫ్లో అవుతుంది ఆల్వేస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్ సో ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓకే సో దిస్ ఈస్ I దిస్ ఈస్ నెంబర్ 1 నెక్స్ట్ సూపర్ పొజిషన్ థీరం వాడి 30 volts తీసేసి మిగిలినవన్నీ ఉండేట్టుగా రాసుకుంటే ఎలా ఉంటుంది సర్క్యూట్ 30 volts బదులు నువ్వు షార్ట్ చేసేస్తావు మళ్ళీ 5 ohms అలాగే రాస్తావు 2 Henry అనేది స్టడీ స్టేట్ లో ఇట్ ఈస్ ఎ షార్ట్ సర్క్యూట్ అండ్ ఇక్కడ ఇది కూడా షార్ట్ అయిపోతుంది కేవలం 2 మాత్రమే మిగులుతుంది అండ్ అవర్ సెకండ్ సోర్స్ దట్ ఈస్ 690 రిమైన్స్ హియర్ అండ్ ఇట్ గోస్ లైక్ దిస్ సో హియర్ ఆల్సో 2+6 సో ఇక్కడ కూడా దీన్ని సాల్వ్ చేస్తే మనకు సంథింగ్ విల్ గెట్ ఖచ్చితంగా మనకు I ఈజ్ ఈక్వల్ టు ఏ ఫామ్ లో వస్తుంది విల్ గెట్ IM sin of omega t minus pi ఏదో ఒక ఫామ్ లో వస్తుంది ఆబ్వియస్లీ V ఈజ్ ఈక్వల్ టు I into Z ఓకే V ఈజ్ ఈక్వల్ టు I into Z సో ఈ ఇలాంటి ఫామ్ లో వస్తుంది let us assume that it comes in this form. Now, what will be the total current according to superposition theorem? Total current will be this current plus this current. Okay, so it will be 30 by 7 plus IM sin of omega t minus pi out. కానీ క్వశ్చన్లో ఏమడిగారు యావరేజ్ వాల్యూ ఆఫ్ ద కరెంట్ అడిగారు ఇన్ స్టడీ స్టేట్ always remember average value means only DC component so only DC component ఇక్కడ ఎంత అవుతుంది it will be 30 by 7 amperes ఇదంతా AC కాంపోనెంట్ యావరేజ్ వాల్యూ అంటే కేవలం DC కాంపోనెంట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం ఎందుకు అని అడగొచ్చు see here this is in the form of A sin omega t minus pi avuna let me take another ink okay so here ఏం చెప్తున్నాను హలో ఏం చెప్తున్నాను నేను DC కాంపోనెంట్ ఓన్లీ అని అనుకోవాలి కేవలం DC కాంపోనెంటే ఎందుకు అవుతుంది సో టోటల్ కరెంట్ ఈస్ దిస్ ప్లస్ దిస్ కదా దీనిని మనం గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది sign of something will be always like this okay దాన్ని మనం IM తో మల్టిప్లై చేస్తే the graph will be IM తో మల్టిప్లై ఇప్పుడు 1 ఉంది ఇక్కడ 1 ని IM తో మల్టిప్లై చేస్తే the maximum value will be IM so గ్రాఫ్ ఇలా వస్తుంది సో నీట్ గా రావట్లేదు బట్ ఓకే అప్రాక్సిమేట్ గా
ఇలాగే వస్తుంది గ్రాఫ్. సో ఈ కరువు కనుక చూస్తే ఈ టైం పీరియడ్ లో దీని యావరేజ్ వాల్యూ ఎంత? ఈ కరువు కనుక చూస్తే అది ఒక్క సైకిల్ అయిపోయే లోపల దాని యావరేజ్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ ఎంత వాల్యూ ఉంటే ఇక్కడ కూడా అంతే వాల్యూ అవుతుంది, అవునా? సో దిస్ ప్లస్ మైనస్ ఆఫ్ దిస్ వాల్యూ మొత్తం ఎంత అవుతుంది? 0 అవుతుంది, అవును కదా? అగైన్ ఈ సైకిల్లో కూడా మళ్ళీ 0 అవుతుంది, మళ్ళీ ఈ సైకిల్లో కూడా మళ్ళీ 0 అవుతుంది. అంటే యావరేజ్ వాల్యూ ఏమవుతుంది? 0. దట్స్ వై వి కన్సిడర్ ఓన్లీ ద DC component. Okay. Okay, sir. So that's about this question. అర్థమైందా? Yes, sir. Shall we move to the next question? సర్క్యూట్ ఎలా డ్రా చేశారని అర్థం కాలేదు సార్. అంటే ఫస్ట్ అర్థమైంది, సెకండ్ అది డ్రా చేశారు కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ సర్క్యూటా? ఏది షార్ట్ సర్క్యూట్ చేసుకున్నారు, ఏది ఫస్ట్ రిమూవ్ చేశారు? ఈ సర్క్యూటా లేకుంటే సెకండ్ సర్క్యూట్ ఇదా? ఫస్ట్ ది డ్రా చేసినప్పుడు అర్థమైంది, సెకండ్ డ్రా చేసినప్పుడు రెండు అర్థం కాలేదు. ఓకే, ఫస్ట్ ఇది ఎలా డ్రా చేశానంటే ఈ సర్క్యూట్ లో అంటే మెయిన్ క్వశ్చన్ లో ఇచ్చిన సర్క్యూట్ లో రెండు సోర్సెస్ ఉన్నాయి. ఒకటి 30 volts అనే DC సోర్స్, రెండవది 690 అనే AC సోర్స్. ఈ రెండిట్లో సూపర్ పొజిషన్ థియరం ఏం చెప్తుంది? నీకు ఒక రెస్పాన్స్ అనేది కావాలి. రెస్పాన్స్ అంటే ఏంటి? వోల్టేజ్ లేదా కరెంట్. ఇక్కడ కరెంట్ అడిగాడు, కరెంట్ గురించి అడిగాడు. ఒక రెస్పాన్స్ కావాలంటే నువ్వు మొదట ఒక వోల్టేజ్ సోర్స్ నుంచి ఇంకోటి తీసేయాలి. ఇంకోటి లేకుండా మొదటి దాని వల్ల కరెంట్ ఎంతో కనుక్కోవాలి. దాన్ని I1 అనుకో. ఇప్పుడు ఆ సోర్స్ లేకుండా రెండవ దాని వల్ల కరెంట్ కనుక్కో, I2. ఓకే, అలా చేసి నువ్వు సర్క్యూట్ గీసుకొని కరెంట్స్ కనుక్కొని ఆ రెండింటిని యాడ్ చేయి అన్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం మనం డ్రా చేసేటప్పుడు 30 volts మాత్రం ఉన్నట్టు అనుకొని రెండవది షార్ట్ చేసాం. బికాస్ ఏ వోల్టేజ్ సోర్స్ అన్నా మనం దాని యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్స్ రిప్లేస్ చేయాలంటే ఏం చేస్తాం? షార్ట్ చేస్తాం. అదే కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ గా వదిలేస్తాం. ఇక్కడ ఇది వోల్టేజ్ సోర్స్ కాబట్టి షార్ట్ చేశాను. షార్ట్ చేసి ఇక్కడ షార్ట్ చేశాను. చూడు, షార్ట్ చేస్తే ఈ విధంగా అవుతుంది. ఇంకోటి ఏం చేసామంటే ఇది స్టడీ స్టేట్ అన్నాడు కాబట్టి స్టడీ స్టేట్ లో ఇండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది? షార్ట్ సర్క్యూట్ లా బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడున్న ఇండక్టర్ ఇదొకటి, ఇక్కడున్న ఇండక్టర్, ఈ రెండింటిని షార్ట్ చేసేసాను. షార్ట్ చేస్తే కేవలం 2 మరియు 5 మాత్రం మిగులుతుంది. అది ఇక్కడ రాసుకున్నాను. సో అది ఫస్ట్ సర్క్యూట్. సెకండ్ సర్క్యూట్కి వచ్చేసరికి ఈ స్టడీ స్టేట్ అనేది అలాగే ఉంటుంది. సెకండ్ సర్క్యూట్ లో మనం ఏం చేస్తున్నాం? 30 volts లేనట్టు 690 ఉన్నట్టుగా రాసుకుంటున్నాం. సో చూడు, ఇక్కడ 30 volts తీసాను, 690 మాత్రమే ఉంచాను. దీంతో పాటు స్టడీ స్టేట్ అన్నాడు కాబట్టి ఇండక్టర్ కూడా తీసాను. చూడు, ఇక్కడ ఇండక్టర్ లేదు, ఇక్కడ కూడా ఇండక్టర్ లేదు. ఆ విధంగా సెకండ్ సర్క్యూట్ వచ్చింది. దాని నుంచి నేను కరెంట్ రాసుకుంటే ఖచ్చితంగా నాకు V=IZ ఫార్ములాతో నాకు కరెంటు ఏదో ఒక రూపంలో వస్తుంది. దట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ మీ. ఎందుకు ఇమ్మెటీరియల్? రీజన్ ఇక్కడ చెప్పాను. బికాస్ ఐ వాంట్ టు ఫైండ్ ద యావరేజ్ వాల్యూ. నేను ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ చేసి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకు టైం వేస్ట్? నేను యావరేజ్ వాల్యూ ఆఫ్ ఏ sinusoidal wave is always 0. So what matters to me is the only DC component, that is 30/7 amperes. Okay, sir. Okay. Let us move on to the next question. So this is the next one. See the question. Find I of t and average power absorbed by the resistance. Resistance is 10 ohms and the current is I of t. రాసుకోవడానికి టైం కావాలా? నేను మళ్ళీ రాసుకుంటాను సార్, కంటిన్యూ చేయండి సార్. మామూలుగా ఈ మా గేట్ క్లాసెస్ లో ఏం చేస్తారు? రాసుకోవడానికి టైం ఇస్తున్నారు కదా? లేదు సార్, ఇవ్వట్లేదా? రికార్డ్ లో చూసుకొని రాసుకోమంటున్నారా? లేదు సార్, టైం ఇస్తారు, రాసుకోవచ్చు. స్లోగా, చాలా స్లోగా ఉంటుంది సార్ అది. ఓకే.
Okay then. So we have to find here the current passing through the 10 ohm resistor as well as the power absorbed by the resistance, that is 10 ohms. So here I'm going to introduce a concept known as phasor representation. Phasor representation. Already phasors అంటే ఏంటో చూస్తున్నావు, కానీ phasors ఉపయోగించి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. Okay. The thing that comes to my mind is నీకేమనిపిస్తుంది ఈ క్వశ్చన్ చూస్తే? How to solve I of t? Average power పక్కన పెట్టి how to solve I of t. Average power అంటే ఏంటి? It is nothing but power is always absorbed by the resistor. So power is known as I square R. అంతే కదా? I square R చేస్తే నాకు పవర్ వచ్చేస్తుంది. But how to find the I? There are two ways to do it. First one is nodal analysis, second one is mesh analysis. So క్వశ్చన్ సాల్వ్ చేసేవారు నిజంగా మొన్న నిన్న? చేశాను సార్. సో నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ కొన్ని ప్రశ్నలు వచ్చాయా? వచ్చాయి సార్. ఓకే. సో హియర్ okay, I believe that you always remember this model. No, not about question nu ఖచ్చితంగా చేసావు, but I believe that you remember these things. So nodal analysis and mesh analysis, ఈ రెండిట్లో ఏది వాడాలనే దాని మీద we can decide. See here, if you go for nodal analysis, how many nodes are there here? This is the first node, this is the second node, this is the third node and fourth node. And mesh analysis, there are two loops here. For both of them we have to apply the mesh analysis. So when we go for the nodal analysis, and what we require, ఇక్కడ ఉండే వోల్టేజ్ అంతా దీంతో సమానం కదా, మరియు ఇక్కడ ఉండే వోల్టేజ్ కూడా దీంతో సమానం. కాబట్టి ఎఫెక్టివ్ గా మనకి ఇది జీరో, దీని గురించి మనకు బాధపడనక్కర్లేదు. సో ఎఫెక్టివ్ గా మనకి ఎన్ని నోడ్స్ మిగిలాయి? ఒక్క నోడే మిగిలింది. ఆ నోడ్ ని నేను V అనుకుంటాను. అండ్ when you go for mesh analysis, there are two loops. ఖచ్చితంగా ఈ రెండు loops solve చేసి తీరాల్సిందే. So I don't go for a difficult process. I go for a easy process. Easy process here is there is only one node. So node దీని గుండా వెళ్ళే కరెంటు ప్లస్ ఇలా వెళ్ళే కరెంటు ప్లస్ కిందకి వెళ్ళే కరెంట్, ఈ మూడు యాడ్ చేసి దేనికి ఈక్వల్ చేయాలి? జీరోకి ఈక్వల్ చేయాలి. జీరోకి ఈక్వల్ చేయాలి. ఓకే. And here in this question V1 of t is given and V2 of t is also given. So there is one node, but there are two meshes. So I go for nodal analysis. Now we are going to change the circuit to phasor domain. ఫేజర్ డొమైన్. ఫేజర్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫేజర్ అంటే నీకు వెక్టర్ లాగా చెప్పాను. ఓకే, నౌ వి సీ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ఎ ఫేజర్. సో ఫేజర్ ఈజ్ అ కాంప్లెక్స్ నెంబర్ and it represents the amplitude and phase ante angle, amplitude and phase of a sinusoidal. Okay, the magnitude of phasor is okay, దానికన్నా ఫస్ట్ పాయింట్ చూడు. సో ఫేజర్ ఈజ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. అదేం రిప్రజెంట్ చేస్తుంది? ద amplitude and phase of a sinusoidal. Suppose 5 sin of omega t plus 40 degrees. ఇలాంటి దాన్ని ఏమని రాసుకోవచ్చు మనం? 5 యాంగిల్ 40 రాయకూడదు. ఓకే, 40 రాయకూడదు. దీన్ని
కాజ్ లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత యాంగిల్ అనేది రాసుకోవాలి. ఓకే, సైన్ ని కాజ్ లోకి ఎలా మారుస్తాం? ఫ్రమ్ an example from the previous question you can see, ఇందా చెప్పాను sin ఒమేగా టీ ని మనం cos of ఒమేగా టీ మైనస్ 90 అని రాసుకోవచ్చా? ఇందా చెప్పాను కదా. సిమిలర్లీ హియర్ ఒమేగా టీ ప్లస్ 40 అని ఉంటే ఇక్కడ కూడా ప్లస్ 40 యాడ్ అవుతుంది. సో 40 మైనస్ 90 ఈస్ cos of ఒమేగా టీ మైనస్ 50. So the angle here will be what? minus 50. అలా రాసుకుంటాం. ఓకే, సో 5 యాంగిల్ ఆఫ్ cos of ఒమేగా టీ మైనస్ 50 అని ఉంది కాబట్టి సో విల్ రైట్ లైక్ దిస్. ఓకే, నౌ సెకండ్ పాయింట్ అబౌట్ ద ఫేజర్ ఈస్, ఫేజర్ లో ద మాడ్యులస్ ఆఫ్ ఫేజర్ ఈస్ RMS value. Okay, and obviously the third point is phasor is only represented in cosine form. సైన్ లోకి ఇచ్చినా కానీ కాస్ లోకి రాసుకుని ఆ తర్వాత ఫేజర్ అనే దాంట్లో ముందరికెళ్తాం. ఓకే, సో దిస్ ఈస్ బేసిక్స్ ఆఫ్ ఫేజర్ అప్రోచ్. సో ఫేజర్ ఫామ్ ఎలా అప్లై చేయాలని ఇప్పుడు మనం స్టెప్ వైజ్ చూస్తాం. ఓకే, నౌ స్టెప్ 1 వాట్ టు డూ. స్టెప్ 1 ఏం చేయాలంటే మనకి ఇచ్చిన వోల్టేజెస్ ఉన్నాయి కదా V1 అండ్ V2, వాటిల్ని ఫేజర్ ఫామ్ లోకి రాసుకోవాలి. సో V1 of t is given as 50 root 2 into cos t. సో ఇది ఆల్రెడీ కాస్ లోనే ఉంది. ఓకే, నౌ V1 ఏం రాస్తాం ఫేజర్ ఫామ్ లో? సో ఇన్ ఫేజర్ ఫామ్ V1 is written as మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫేజర్ ఏంటి? RMS వాల్యూ కదా. RMS అంటే ఇక్కడ ఇది పీక్ వాల్యూ కదా, 50 root 2 అనేది పీక్ వాల్యూ. మరి RMS వాల్యూ ఎలా వస్తుంది? 50 root 2 డివైడెడ్ బై root 2 చేస్తే ఎంత వస్తుంది మనకు వాల్యూ? 50 root 2 divided by root 2. And what is the phase here, the angle here? 0 degrees. Am I right? Yes. Yes. Now V2 of t is given by minus 50 root 2 sin t. And V2 of t is given as, again, because of the formula, cos of omega t plus 90 degrees is written as minus sin omega t. Because of that we can write minus, ఇక్కడ చూడు minus sin t ఉంది, minus sin t ని ఏం రాసుకోవచ్చు మనం? cos of omega, ఇక్కడ ఒమేగా 1 కాబట్టి t ప్లస్ 90 degrees అని రాసుకోవచ్చు. అండ్ దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? 50 root 2, అది ముందర రాసే. సో 50 root 2 cos of t plus 90 degrees. ఇప్పుడు 90 degrees ని pi by 2 అని రాయొచ్చు, తెలుసా నీకు? సో 180 degrees is pi and 90 degrees is pi by 2. So what can I write here? V2 in phasor form can be written as, again, what is the RMS value here? 50 root 2 by root 2, that is 50. And angle here is theta anta 90 degrees. So 90 degrees. First step ఇది. ఇచ్చిన AC వోల్టేజ్ సోర్సెస్ ని మనం ఫేజర్ ఫామ్ లో రాసుకుంటాం. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, వీటిని తీసేయొచ్చు. సో ఇట్ విల్ బి 50 యాంగిల్ 0 degrees. This is the first step. And step 2. Step 2 ఏంటి? Each passive element is replaced by impedance. Passive elements అంటే మన రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ని మనం పాసివ్ ఎలిమెంట్స్ అంటాం. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ని మనం యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం.
సో ఇక్కడ ఉన్న ఈచ్ ప్యాసివ్ ఎలిమెంట్ ఆర్ఎల్సిని వాటి ఇంపిడెన్స్ తోటి రిప్లేస్ చేస్తాం. ఇక్కడ మనకు ఉన్నది ఒక ఇంపిడెన్స్, ఒక రెసిస్టర్ ఉన్నాయి అండ్ కెపాసిటర్ కూడా ఉంది. నౌ ఫస్ట్ ఇంపిడెన్స్ తీసుకుందాం. ఇంపిడెన్స్ వాల్యూ ఎంత? L is equal to 10 Henry. So what is the XL? XL is omega into L. Here omega is 1. So 1 into 10 is 10. ఇప్పుడు XL యొక్క యూనిట్స్, what are the units of XL? Ohms. Okay. అదే విధంగా XC వాల్యూ ఎంత? 1 by omega C. 1 by omega C లో omega is 1 and C is 0.2. So 1 by 0.2 is 5. So 5 ohms is XC. అంటే ఒక కెపాసిటర్ బదులు 5 ohms రాయాలి అండ్ ఇండక్టర్ బదులు 10 ohms రాయాలి. అది రాసి తిరిగి మనం సర్క్యూట్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫేజర్ ఫామ్ లో స్టెప్ 3, రీడ్రా ద సర్క్యూట్ యూజింగ్ ద ఫేజర్ రిప్రజెంటేషన్. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి చూడు, V1 of t బదులు మనం ఏం రాసుకోవాలి? 50 angle 0. This is V1 plus minus. In value ఎంత? 50 angle 0. Next. So here there is an impedance. What is the value of that impedance? Impedance of a inductor is J into XL, right? And impedance of a capacitor is minus J into XC. మర్చిపోయావా? Yes. So here 10 Henry is represented by what? 10 ohms. J 10 ohms. XL అంటే 10, J అంటే J అలాగే రాస్తాం. సో J into 10. గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఏముంది మన సర్క్యూట్ లో? కెపాసిటర్ ఉంది. 0.2 ఫారెడ్ బదులు ఏం రాస్తాం? 5 ohms. And what will be that impedance mean? Minus J into 5 kada? Yes, sir. So minus J into 5. And what else is remaining here? V2. What is V2 here? V2 in phasor form is 50 angle 90. So here I can write it as 50 angle 90 degrees. And the resistance in between is 10 ohms. So this is 10 ohms. So this is the new circuit now. This is the circuit in phasor representation or phasor form. ఇప్పుడు మనం నోడల్ అనాలిసిస్ అప్లై చేయొచ్చు. మనకి ఏం కావాలి? బేసికల్ గా I of t అంటే దీని గుండా వెళ్ళే కరెంట్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నోడల్ అనాలిసిస్ చెప్పు. లెట్ మీ కాల్ దిస్ వోల్టేజ్ యాజ్ V. ఓకే, say me let us take this current as I1, this as I2, this as I3. Now by KCL, Kirchhoff's current law, by nodal analysis we can write I1 plus I2 plus I3 is equal to 0. Now what is I1? This voltage minus V1 అంటే V minus V1 by మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ ఎంత? J10 plus I2 ఎంత? V minus 0 by 10 plus I3 V minus అదే ఇది V2 అనుకుంటాం. సో V minus V2 by minus J5. The sum of those three will be equal to 0. Now substituting the values, so 50 minus, so V minus 50 angle 0 by J10 plus V by 10 plus V minus V2 అంటే ఎంత? 50 angle 90 by minus J5. These three adds to 0. Now V కామన్ తీస్తే ఏమొస్తుంది? ఇక్కడ 1 by J10 మొదటి వాల్యూ, తర్వాత ఇక్కడ 1 by 10
ప్లస్ ఇక్కడ v బై j మైనస్ j5 ఉంది కదా, సో దాన్ని డైరెక్ట్ గా రాసుకుంటే మనకి ఏమవుతుంది, ప్లస్ 1 బై మైనస్ j5. ఓకే, ఇంకా మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి, 50 యాంగిల్ 0 బై j10 ఒకటి, అంటే 0 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఏమని రాసుకోవచ్చు, 5 బై j అని రాసుకోవచ్చా, 5 బై j. అండ్ ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 50 బై 5 ఈస్ 10 యాంగిల్ 90 బై j. ఈ వైపు వెళ్తుంది కాబట్టి మైనస్ అవుతుంది, సో మైనస్ 10 యాంగిల్ 90 బై j. ఓకే, సో j is nothing but angle 90. Why? So j is nothing but 0 plus j, right? 0 plus j can be written as 0 plus j can be written as cos 90 plus j sin 90. రాయొచ్చా లేదా? సో j into 1 ని మనం sin 90 అనుకోవచ్చు. cos 90 plus j sin 90, so this will be what? This magnitude is 1 and angle is 90 degrees. సో j ని యాంగిల్ 90 అనుకోవచ్చా? ఎస్. సో ఈ యాంగిల్ 90 మరియు j క్యాన్సిల్ అవుతుంది. ఓకే, క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఫైనల్ గా ఏమొస్తుంది, v ఇంటూ 10 అనేది డినామినేటర్ లో తీసుకుంటే 1 బై j అనేది మైనస్ j అని రాసుకోవచ్చు. అది ఎందుకో ఇంతకుముందే చెప్పాను, 1 బై j ని మైనస్ j అని రాసుకోవచ్చు, ప్లస్ 1 బై 10 1 అని రాసుకోవచ్చు, ఇక్కడ 2 ఉంటుంది, మైనస్ j ని ప్లస్ j పైగా రాసుకోవచ్చు, సో ప్లస్ ఏమవుతుంది ఇక్కడ 2j అవుతుంది. సో దిస్ విల్ బి ఈక్వల్ టు 1 బై 5 బై j ని ఏమని రాసుకోవచ్చు, మైనస్ 5j అని రాసుకోవచ్చా? అంటే బేసికల్ గా నేను ఏం చేస్తున్నాను అంటే 1 బై j ఉన్న ప్రతి చోట మైనస్ j పెడుతున్నాను, మైనస్ j ఉన్న చోట 1 బై j పెడుతున్నాను. ఓకే, సో మైనస్ 5j మైనస్ 10, దీన్ని సాల్వ్ చేస్తే సో 2j మైనస్ j is v into 1 plus j by 10 is equal to minus 5j minus 10. From this I can write v as 10 into minus 5j minus 10 divided by 1 plus j. So this 1 plus j can be rationalized. We can write 1 minus j by 1 minus j. Rationalize చేస్తే 1 plus j into 1 minus j 2 అవుతుంది. 2 cancels with 10 and I get here 5. సో ఈ మ్యాథమెటిక్స్ అంతా చేస్తే ఫైనల్ గా నాకు ఏ వాల్యూ వస్తుందంటే 25j మైనస్ 75 అని వస్తుంది. ఓకే, అంటే ఈ v అంటే ఏంటి, ఇక్కడ v వాల్యూ మనకి ఇది వచ్చింది, ఈ v అనేది ఇక్కడ v తో సమానం, ఆ వాల్యూ మనకి ఏమొచ్చింది 25j మైనస్ 75 అని వచ్చింది. Now how can I get I? I is the current through the 10 ohm resistor. So using the formula V is equal to IR, I is equal to V by R. That is, V మనకు ఆల్రెడీ వచ్చింది ఇక్కడ 25j minus 75 divided by R ఎంత 10. So that is the answer. So I is equal to 25j minus 75 divided by 10. It comes as minus 7.5 plus 2.5j. So that is the current flowing through the 10 ohm resistor. So that is one part of the answer. So I of t అని క్వశ్చన్ లో అడిగారు కదా, if you go to the question again, they asked us find I of t and average power absorbed by the resistance అన్నాడు. I of t కనుక్కొనేసాను, I of t ఎంత minus 7.5 plus 2.5j amperes. దీన్ని ఇదేంటిది, ఇది ఫేజర్ ఫామ్ లో ఉందా, నార్మల్ టైం డొమైన్ లో ఉందా? ఏది సార్, ఈ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన I అనేది ఇది ఫేజర్ ఫామ్. మనము ఇచ్చిన క్వశ్చన్ ని ఫేజర్ ఫామ్ లోకి మార్చుకున్నాము, ఆ ఫేజర్ ఫామ్ లో నుంచి I క్యాలిక్యులేట్ చేసాం. I is nothing but current flowing through the 10 ohm resistor. Okay, now we have to convert back into time domain.
ప్రశ్న అనేది ఐ ఆఫ్ టీ, సైన్ టీ, కాస్ట్ ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ టీ అంటే టైం, అంటే టైం డొమైన్ లో ఇచ్చిన ప్రశ్నని ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి మార్చుకున్నాం. ఫ్రీక్వెన్సీ మీన్స్ ద ఫేజర్ డొమైన్. ఫేజర్ డొమైన్ లో క్వశ్చన్ సాల్వ్ చేసాం, దాంట్లో ఈజీగా సాల్వ్ చేసే ఉద్దేశంతో కరెంట్ సాల్వ్ చేసాం. తిరిగి మనం టైం డొమైన్ కి ఎలా మార్చాలి? ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్. సో ఈ వాల్యూ గుర్తుపెట్టుకో, I is equal to minus 7.5 plus 2.5 J. ఓకే, సో ఎంత వచ్చింది మనకు? The current flowing through the resistance, we got it as minus 7.5 plus 2.5 J. ఓకే, ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ దీని మాడ్యులస్ ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ 7.5 స్క్వేర్ ప్లస్ 2.5 స్క్వేర్. దీని యాంగిల్ ఎంత అవుతుంది? tan inverse of b by a. b is 2.5 by a is minus 7.5. సో దీన్నే మనం a plus jb అనుకుంటే tan inverse of b by a అనేది యాంగిల్ అవుతుంది. ఓకే, now you can represent in the form of time domain. I of t ఏమవుతుంది? I of t is nothing but the peak value into cos of omega t plus pi. సో పీక్ వాల్యూ ఇక్కడ వచ్చింది ఏంటి? ఎప్పుడు కూడా ఫేజర్ ఫామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాను నేను? ఆర్ఎంఎస్ వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ నాకు తెలుసు. ఆర్ఎంఎస్ వాల్యూ IRMS విల్ బి ఈక్వల్ టు పీక్ వాల్యూ బై √2. అవునా? మరి నాకు పీక్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? √2 ఇంటూ ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఇక్కడ I అనుకుందాం. సో ఇట్ విల్ బి √2I. సో మై ఆన్సర్ విల్ బి √2I కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ పై. ఈ రెండింటిని క్యాలిక్యులేటర్ సాల్వ్ చేస్తే నీకు వాల్యూస్ వస్తాయి, అది ఇక్కడ వేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. దట్ కంప్లీట్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఫైండింగ్ I of t. దీంట్లో ఏం డౌట్స్ లేదు కదా? నౌ ద సెకండ్ పార్ట్ ఈస్ వాట్? Power absorbed by the resistor. What is the formula for power absorbed by resistor? It's always IRMS square into R. So obvious గా IRMS ఏంటి? ఇదే కదా, రూట్ ఆఫ్ 7.5 స్క్వేర్ ప్లస్ 2.5 స్క్వేర్. దానికి స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ 7.5 స్క్వేర్ ప్లస్ 2.5 స్క్వేర్ హోల్ ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 10. That gives your value as 625 watts. So this is the answer. Oh, okay. So what we learned from this question? We learned how to solve the time domain problem in a phasor domain and convert it back into time domain and get our answer. So what are the concepts or observations we learned? Let us see one by one. So observations we learned. First one, in steady state, AC analysis అంటే alternating current analysis అంటే ఈ చాప్టరే. In steady state AC analysis, if sources are given in time domain, always convert to phasor domain or phasor form. అది ఎలా చేయాలో ఈ ప్రాబ్లం చూసాం. For example, if V of t is given as Vm cos of omega t plus pi,
then in phasor form the same V can be written as Vm by root 2 angle pi. And if V of t is given as Vm sine of omega t plus pi, then what will you do? First convert it into cos domain. In cos domain it becomes omega t plus pi minus 90 degrees Vm, and then write the phasor domain. Appudu phasor domain ఏమవుతుంది? Vn by root 2 angle యాంగిల్ పై మైనస్ 90 అవుతుంది. ఓకే, ఒమేగా టీ ప్లస్ ఏవైతే ఉందో దాన్నే మనం ఇక్కడ ఫేజ్ గా రాసుకుంటాం. దిస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ దట్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. సెకండ్ కాన్సెప్ట్, XL is equal to omega L ohms. అంటే ఫేజర్ డొమైన్ లో మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే పైది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన పాసివ్ ఎలిమెంట్స్ అంటే రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్, ఈ మూడింటిని కూడా వాటి ఇంపిడెన్స్ ఫామ్ లో రాసుకుంటాం. సో XL is given as omega L and impedance of due to resistor is equal to j omega L or j into XL. Similarly, XC is 1 by omega C ohms and ZC అంటే impedance is minus j into XC ohms. ఓకే, మూడో పద్ధతి ఏం చేసాం మనం ఈ ప్రాబ్లం లో? నోడల్ అనాలిసిస్ అనేది వాడాం, నోడల్ ఈక్వేషన్ అనేది వాడాం. సో మన క్వశ్చన్ అనేది ఈజీగా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం చేసాం, వచ్చిన వాల్యూ ఐని, ఐ అనేది ఏంటి? నోడల్ ఈక్వేషన్ వల్ల మనకు వచ్చిన కరెంట్. దాన్ని తిరిగి మనం టైం డొమైన్ లో ఎలా రాసాం? ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఎలా రాసాం? ఇది ఆర్ఎంఎస్ వాల్యూ కాబట్టి నాకు పీక్ వాల్యూ రాయాలి ఇక్కడ. ఐ ఆఫ్ టీలో ఎప్పుడు కూడా పీక్ వాల్యూ రాయాలి. సో పీక్ వాల్యూ ఇస్ రూట్ 2 ఇంటూ ఐ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ పై. ఇది టైం డొమైన్ లో మనకు అవసరమైన ఆన్సర్. ఆప్షన్స్ లో టైం డొమైన్ లో ఆన్సర్స్ ఇస్తారు, దానికి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి? ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. అండ్ ఫైనల్ గా మనం ఏం వాడాం ఈ క్వశ్చన్ లో? ద పవర్ absorbed by resistance is given by the formula I RMS square into R. The units are watts. So these are the concepts that we learned from this question. Hope it is clear for you. Yes, sir. And hope it is enjoyable. Okay, so this ends today's session, and we have solved few questions and learned few concepts. Any doubts? లేదు సార్, ఇంకెన్ని క్లాసెస్ ఉన్నాయి సార్? Will be maximum of 2-3 more classes. ఈ స్టడీ స్టేట్ అనాలిసిస్ దీంట్లోనా? సో మొత్తం నెట్వర్క్ అంటే ఎస్ నాకు అర్థమైంది, మనకు మ్యాప్ ఒకటి కావాలి కదా. See here. సో see here. సో మొత్తం నెట్వర్క్ థియరీ అంతా కూడా 20 hours. ఈ 20 hours లో ఇప్పటి వరకు 7 hours అయిపోయింది. 7 hours లో మనం ఫస్ట్ చాప్టర్ పూర్తి చేసాం, సెకండ్ చాప్టర్ లో ఉన్నాం. ఓకే, నౌ స్టిల్ దెర్ ఆర్ 20 hours అనేది మొత్తం 6 chapters, కానీ నీకున్నది 4 chapters కాబట్టి యూ కెన్ రెడ్యూస్ అరౌండ్ ఎంత రఫ్ గా, if 20 for 6 chapters, then for each chapter to be around 3 hours. So 2-3 hours తగ్గించుకొనేస్తే ఇంకా 14 to 15 hours నెట్ టైం అనేది ఉంటుంది. ఆ 14-15 hours లో ఈ రెండు పెద్ద చాప్టర్స్, బేసిక్స్ అండ్ స్టడీ స్టేట్ అనాలిసిస్. సో అరౌండ్ 7 hours పూర్తయింది ఈ రోజుకి. ఇంకా హాఫ్ ద కోర్స్ ఈస్ రిమైనింగ్. అండ్ చాప్టర్ 3, చాప్టర్ 4, సో సగం ఇది. చాప్టర్ 3 వచ్చేసి ట్రాన్సియంట్ అనాలిసిస్, చాప్టర్ 4 ఇంకేముంది, థియరమ్స్.